యువ రైతులు మరియు రైతులు చాలామంది ఈ యొక్క పాడి పరిశ్రమ పెడుతున్నారు. అయినప్పటికీ కొందరు లాభాల్లో ఉన్నారు, కొందరు నష్టాల్లో ఉన్నారు. ఇది ఎందుకు అనేటువంటి అంశాన్ని కొద్దిగా వివరిస్తారా? ఎక్కువగా పశుపోషణలో 70 నుంచి 80% ఖర్చు అవుతుంది అని చెప్పేసి చాలామంది పెద్ద పెద్ద షెడ్లు వేసి పెద్దగా భారీగా పెడుతున్నారు. అది అవసరం అంటారా? ముఖ్యంగా జాతి ఎంపిక అని మన తెలుగు రాష్ట్రాలకు మేలైన గేదె జాతి మరియు ఆవు జాతి రకాలను ఏమైనా చెప్తారా మేడం? పాల జ్వరం అనేటువంటి ఒక సమస్య కనిపిస్తుంటుంది, రైతులు చెప్తుంటారు. ఏమిటి పాల జ్వరం అంటే? మనకు వెన్న శాతం పెరగాలి అంటే రైతు ఏం వాడితే వెన్న శాతం పెరుగుతుంది? సో దీనిలో పశుగ్రాసాలు చాలా రకాలు ఉంటాయి. ఏకవార్షికాలు, బహువార్షికాలు అనేవి ఉంటాయి. కొంతమంది చౌడు భూములు ఉన్న రైతులు ఉన్నారు మేడం, వాళ్ళకి ఏమన్నా అనుకూలమైన పశుగ్రాస రకాలు ఉన్నాయా? పాడి రైతులకు నమస్కారం మరియు స్వాగతం. మీ అందరికీ తెలుసు, వ్యవసాయం అంటేనే ఒకప్పుడు పాడి పంటలు అనేవాళ్ళు. పాడి పరిశ్రమ అంత ముఖ్యమైనది. ఇప్పుడు యువ రైతులు కూడా పాడి పరిశ్రమలోకి వస్తున్నారు. అందులో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వీటి కోసం ఈరోజు మనతో డాక్టర్ పి కవిత గారు ఉన్నారు. మేడం గారు గత 15 సంవత్సరాలుగా ఎన్టీఆర్ పశు వైద్య కళాశాలలో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. చాలా అనుభవం ఉంది. అంతేకాకుండా నిత్యం రైతులతో ఆమె ఎక్స్టెన్షన్ వర్క్ చేస్తూ వాళ్ళకు సలహాలు ఇస్తున్నారు. వారి యొక్క విలువైన సలహాలు మనం ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం సార్. ఈరోజు మా పాడి రైతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు. మీ యొక్క విలువైన సమాచారం మాకు ఎంతో అవసరం. నేను కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతాను, అది మా రైతులందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో ప్రధానంగా ఇప్పుడు ఇందాకే అనుకున్నాం, యువ రైతులు మరియు రైతులు చాలామంది ఈ యొక్క పాడి పరిశ్రమ పెడుతున్నారు. అయినప్పటికీ కొందరు లాభాల్లో ఉన్నారు, కొందరు నష్టాల్లో ఉన్నారు. ఇది ఎందుకు అనేటువంటి అంశాన్ని కొద్దిగా వివరిస్తారా? ముందుగా పాడి పరిశ్రమ ఎంచుకునే ముందు దానిలో మేలు జాతి పశువును ఎంచుకోవడం అనేది ప్రధానమైన అంశము. అంటే పాల దిగుబడి ఎక్కువ ఇచ్చే జాతిని ఎంచుకోవాలి. దాని తర్వాత పశు పోషణ మరియు యాజమాన్యం, ఈ రెండు చాలా ముఖ్య పాత్ర వహిస్తాయండి. పశు పోషణ దాదాపు 70 నుంచి 80% మనం పెట్టే పెట్టుబడి పశు పోషణ మీదే పెట్టాల్సి వస్తుంది. కాబట్టి పశు పోషణ చాలా విలువైనది. అయితే మీరు అన్నారు, అంటే ఎక్కువగా పశుపోషణలో 70 నుంచి 80% ఖర్చు అవుతుంది అని చెప్పేసి. అయితే రైతులందరూ కూడా చాలామంది పెద్ద పెద్ద షెడ్లు వేసి పెద్దగా భారీగా పెడుతున్నారు. అది అవసరం అంటారా? దానికి అంత ఖర్చు అవసరం లేదండి. తక్కువ ఖర్చుతో మనం ఎక్కువ లాభాలు తీసుకునే విధంగా ఉండాలి పాడి పరిశ్రమ ఎప్పుడైనా. తక్కువ చిన్న షెడ్తోనూ పాక కూడా వేసుకోవచ్చు. ముఖ్యంగా జాతి ఎంపిక అని మళ్ళీ మన తెలుగు రాష్ట్రాలకు మేలైన గేదె జాతి మరియు ఆవు జాతి రకాలను ఏమైనా చెప్తారా మేడం? సాధారణంగా పాల ఉత్పత్తి కొరకు మన రాష్ట్రాల్లో గేదెల్లో అయితే గ్రేడెడ్ ముర్రా మరియు జఫ్రాబాదీ వాడుతున్నదండి. అలాగే ఆవుల్లో జెర్సీ క్రాస్, హెచ్ఎఫ్, ఇంకా కొన్ని ప్రాంతాల్లో సాహివాల్ కూడా పాల దిగుబడి ఎక్కువ ఇస్తుంది. ఈ గేదెలు ఆవుల్ని మనం పెంచుకోవచ్చు. వీటి ద్వారా అధిక పాల దిగుబడి ఇచ్చే రకాలు. అయితే ఇందాకే అనుకున్నాం మేడం, మీరే అన్నారు పోషణ యాజమాన్యం చాలా ముఖ్యము, 70 నుంచి 80% ఖర్చు అవుతుందని చెప్పి. ఎటువంటి పోషణ ఇస్తే మేలైన దిగుబడి వస్తుంది ఆవుల్లో కానీ గేదెల్లో కానీ? ఆ పోషణ గురించి ఒకసారి చెప్తారా? పశు పోషణ అనేది మామూలుగా రైతులు గడ్డి ఒకటే ఇస్తారు లేదా కొద్దిగా దానా ఇస్తూ ఉంటారు. అలా కాకుండా సంపూర్ణ సమీకృత ఆహారము లేదా బ్యాలెన్స్డ్ ఫీడింగ్ చేయాలి. అంటే అన్ని రకాల పోషక పదార్థాలు దాని పోషణలో ఉండాలి. అంటే మనం గడ్డితో పాటుగాను పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దానితో పాటు దానా కూడా ఇవ్వాలి. ఈ దానా అనేది పాల దిగుబడి మోతాదుని బట్టి ఇవ్వాల్సి ఉంటుందండి. ఎందుకంటే దానా ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి పాల దిగుబడిని బట్టి మనం దానా మోతాదు ఇవ్వాల్సి ఉంటుంది. కరెక్ట్ అండి. మీరు అనేది సమగ్ర సమతుల్య పోషకాలు ఇవ్వాలి అని, బ్యాలెన్స్డ్ అని. అయితే సాధారణంగా మీరు అన్నట్టు తౌడు ఇలాంటివి, ఎండుగడ్డి ఇలాంటివే వాడుతున్నారు. అయితే సమగ్ర సమతుల్య పోషకాలు అన్నప్పుడు అందులో ఏమేమి ఉంటాయి ప్రధానంగా? సో మనం తీసుకునే ఆహారం లాగానే పశువుకు కూడా
పిండి పదార్థాలు, మాంసకృతులు, అలాగే మినరల్స్ అంటే ఖనిజ లవణాలు అంటాము, దాంతోపాటు వైటమిన్స్, ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది పశువు. అయితే ఇప్పుడు ఈ సమగ్ర సమతుల్య పోషణ కోసం రైతులు సొంతంగా వాళ్ళే కలుపుకొని కొందరు పద్ధతి ఉంది, మ్యాష్ అంటారు, లేదా పొడి రూపంలో అంటారు, లేదు దానా రూపంలో అంటే బలపాలు అంటారు, దానా రూపంలో బలపాలు అంటారు. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉపయోగం ఉంటుంది, ఏది కరెక్ట్గా సమతుల్యంగా పశువుకు అందుతుంది? సాధారణంగా రైతు కలుపుకున్నప్పుడు రైతు అన్ని విషయాలు ఎంత ఇవ్వాలి అనేది, ఎంత మోతాదులో కలుపుకోవాలి అనేది తెలిసి ఉండాలి. అలా కాకుండా మనం బయట నుంచి కొనుక్కోవాల్సి వస్తే మ్యాష్, పెల్లెట్స్, ఈ రెండిట్లో అయితే పెల్లెట్ అంటే బలపాల ఫీడ్ అంటారు రైతు భాషలో, ఆ పెల్లెట్ యూస్ఫుల్గా ఉంటుందండి. చాలా ఉపయోగం ఉంటుంది. అంటే దాంతో వేస్టేజ్ ఉండదు, తినేటప్పుడు వేస్టేజ్ తక్కువ ఉంటుంది, దుమ్ము కూడా ఉండదు, కాబట్టి పశువు కూడా మంచిది. బలపాల దానా లేకపోతే దాన్ని మనం సమీకృత సమతుల్య దానా అంటాం కదా, ఈ దానాను ఎంత మోతాదులో ఎంత ఇవ్వాలి, పాల దిగుబడిని బట్టి ఇవ్వాలా, ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి సమాచారం ఏమైనా చెప్పగలుగుతారా? దానా అనేది కూడా 2 రకాలు కానీ 3 రకాలు కానీ ఉంటుందండి. బయట మనకి అవైలబిలిటీలో ప్రోటీన్ శాతము డిఫర్ అవుతూ ఉంటుంది. అలాగే దీన్ని పాల దిగుబడిని బట్టి పెట్టుకుంటున్నాము. ఆవుల్లో అయితే ప్రతి 2.5 లీటర్ల పాలకు 1 కేజీ దానా ఇవ్వాల్సి ఉంటుంది. గేదెల్లో 2 కేజీల పాల దిగుబడికి 1 కేజీ దానా ఇవ్వాల్సి ఉంటుందండి. సో 5 లీటర్ల పాలిచ్చేటువంటి పశువుకు ఎంత దాన ఇవ్వాలి, ఎంత గడ్డి ఇవ్వాలి? పచ్చిగడ్డి పోషకాలు కలిగి ఉంటాయి, లైక్ సూపర్ నేపియర్ అనే గడ్డి ఉంటుంది. అది అలాంటి గడ్డి వాడినప్పుడు దాంట్లో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుంది, కాబట్టి దానా ఇవ్వకుండానే 5 లీటర్ల వరకు మనం పశువుని మెయింటైన్ చేయొచ్చు. అలా కాకుండా దానిపైన పాల దిగుబడి ఎక్కువ వస్తూ ఉంటే ప్రతి 2.5 లీటర్లకు 1 కేజీ దానా ఆవుల్లో, 2 లీటర్ల పాలకు 1 కేజీ దానా గేదెల్లో ఇవ్వాల్సి ఉంటుంది. గేదెల్లో సో అప్పుడు మాత్రమే మంచి పాల దిగుబడి వస్తుంది. అంటే మీరు చెప్తున్నట్లు ప్రోటీన్స్ అనేది మంచి పాల దిగుబడికి ఉపయోగపడుతుంది, అధిక పాల దిగుబడికి. అయితే ఎంత సరాసరి ప్రోటీన్ ఉంటే, అంటే యావరేజ్గా ఎనిమల్ తీసుకున్నప్పుడు లేదా పశువుని తీసుకున్నప్పుడు సరాసరి ప్రోటీన్ ఎంత లెక్కించి ఇవ్వచ్చు మేడం? దానా పర్సెంటేజెస్లో చెప్తామండి. సో సాధారణంగా 20% ప్రోటీన్ ఉన్న దానా వాడుతూ ఉంటాము. అధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల్లో అయితే, అంటే 10 లీటర్ల కంటే పైన ఇచ్చే వాటిలో 22% ఉన్న దానా వాడటం మంచిది. చాలా మంచి విషయం చెప్పారు మేడం, 22% మినిమం ఉండాలని చెప్పేసి. సో ఇటీవల మనోగ్రోమర్ వారు అమెరికా కంపెనీ, ఒక ప్రముఖ కంపెనీ యొక్క టెక్నాలజీని సహకారంతో, మీలాంటి శాస్త్రవేత్తల యొక్క సలహాలతో ఒక 6 రకాల గ్రూపిస్టి దానాలను ఇప్పుడు రైతులకు అందించడం జరుగుతుంది. వాళ్ళు వాడుతున్నారు, మంచి ఫలితాలు కూడా సాధిస్తున్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మేడం. సో మీరు చెప్పిన సందర్భంగా ఇది గుర్తొచ్చింది. తర్వాత ఇప్పుడు మనం అంటే పశువు యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడానికి చూసుకున్నప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలు రైతుల నుంచి కనిపిస్తుంటుంది. ఒక అంశం ఏమిటంటే పాల జ్వరం అనేటువంటి ఒక సమస్య కనిపిస్తుంటుంది, రైతులు చెప్తుంటారు. ఏమిటి పాల జ్వరం అంటే? పాల జ్వరం అనేది ముఖ్యంగా కాల్షియం లోపించడం వల్ల పశువులో వస్తుంది. ఇది మనం ఖనిజ లవణాల మిశ్రమాన్ని కానీ లేదా పశువు పాల జ్వరానికి లోనైనప్పుడు ఖచ్చితంగా కాల్షియం టానిక్స్ కానీ లేదా కాల్షియం ఇంజెక్షన్స్ కానీ పశువుకి ఇవ్వవలసి ఉంటుంది. ఈ పాల జ్వరం రాకుండా ఉండాలంటే ముందుగానే పశువు ప్రతి స్టేజ్లోనూ పశువుకు ఖనిజ లవణాల మిశ్రమం అనేది తగిన మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక సరాసరిన ఒక రోజుకి ఎంత ఇవ్వచ్చు మేడం? 50 గ్రాములు ఖచ్చితంగా పశువుకి ఇవ్వాల్సి ఉంది. దానిలో 2% మినరల్ మిక్చర్ ఉంటుంది. దానితో పాటు అధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల్లో 50 నుంచి 70 గ్రాముల వరకు పాల దిగుబడిని బట్టి కొద్దిగా పెంచుకోవచ్చు. 50 గ్రాములు ఖచ్చితంగా మినరల్ మిక్చర్ ఉండాలి. అంటే ఇప్పుడు లిక్విడ్ కాల్షియం అది కూడా వచ్చింది కదా మేడం, అదైతే ఎంత మోతాదులో ఇవ్వచ్చు? లిక్విడ్ కాల్షియం పశువు ఈనిన వెంటనే 100 ml వరకు ఇవ్వచ్చు. తర్వాత మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఈ యొక్క మీరు సమగ్ర సమతుల్య దానాన్ని చెప్పారు కదా,
ఇప్పుడు వీటితో పాటు అంటే ఒక నానుడి అంటే రైతులు వాడేటువంటి కొంతమంది ప్రోగ్రెసివ్ రైతులు వాడుతున్నారు, బైపాస్ ప్రోటీన్లు అనేటివి వాడుతున్నారు. సో వాటి నుంచి ఏమైనా ప్రయోజనం ఉందా? బైపాస్ ప్రోటీను లేదా బైపాస్ ఫ్యాట్ అనేది వాడచ్చు, కానీ సాధారణంగా తక్కువ పాలు ఇచ్చే వాటిల్లో అవసరం లేదు. అధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల్లో ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అది కూడా పశువు ఈనిన వెంటనే ఎర్లీ లాక్టేషన్ అంటాము, ఒక 2 నెలల్లో ఈ బైపాస్ ఫ్యాట్ అనేది వాడుకోవచ్చు. దీనివలన పాల దిగుబడి బైపాస్ ప్రోటీన్ కానీ బైపాస్ ఫ్యాట్ కానీ వాడుకోవచ్చు. దీనివలన పాల దిగుబడి తగ్గకుండా పశువు బరువు తగ్గకుండా ఉంటుంది. పశువు బరువు తగ్గదు, మంచి పాల దిగుబడి వస్తుంది. అయితే రైతుకు లాభం రావాలంటే ఒకటి పాల దిగుబడి పెరగాలి, రెండోది వెన్న శాతం పెరగాలి. సో పాల దిగుబడి పెరగడానికి మీరు ప్రోటీన్ అధికంగా ఉన్న ప్రోటీన్ దాని పాల ఉత్పత్తిని బట్టి ఎలా వాడాలో చెప్పారు. అయితే మనకు వెన్న శాతం పెరగాలి అంటే రైతు ఏం వాడితే వెన్న శాతం పెరుగుతుంది? పూర్వకాలంలో వెన్న శాతం మెయింటైన్ చేయడానికి పాలల్లో మనం సాధారణంగా జనప కట్టె అంటాము, జనుము పెంచుతూ ఉంటారు. జనుము కట్టె వాడటం వల్ల కూడా దానిలో మినరల్స్, ఫైబరు అన్ని పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన వెన్న శాతం తగ్గకుండా ఉండేది. ఇప్పుడు జనుము పెంచడం తగ్గించారు కాబట్టి రైతులు దానికి ప్రత్యామ్నాయంగా మనము మినప కట్టె, కొన్ని ప్రాంతాల్లో వేరుశెనగ కట్టె, రాయలసీమలో వేరుశెనగ ఎక్కువ పండిస్తూ ఉంటారు, వేరుశెనగ కట్టె వాడుకోవచ్చు. లేదా పెసర పంట తర్వాత పెసర కట్టె వాడుకోవచ్చు, మినప కట్టె వాడుకోవటం వలన వెన్న శాతం తగ్గకుండా ఉంటుంది. అలాగే అధిక పాల దిగుబడి ఇచ్చే పశువుల్లో పాల దిగుబడి ఎక్కువ అయ్యే కొద్దీ మనం దానా మోతాదుని కూడా పెంచుతూ ఉంటాం కాబట్టి దాని వలన వెన్న శాతం తగ్గుతుంది. ఈ వెన్న శాతం కూడా మనం కాపాడుకోవాలి అంటే పశువుకి బైపాస్ ఫ్యాట్, ముందుగా చెప్పినట్టు బైపాస్ ఫ్యాట్ ఇవ్వడం వలన కొద్దిగా లాభం ఉంటుంది, వెన్న శాతాన్ని మనం కాపాడుకోవచ్చు. అయితే ఈ పచ్చగడ్డి ఎండుగడ్డి ఇవ్వటం వల్ల కూడా వెన్న శాతం పెరుగుతుందా మేడం? ఎండుగడ్డి వలన ఎక్కువగా వెన్న శాతం పెరుగుతుంది. మనం పల్లెటూరులో చూస్తూ ఉంటాము, తక్కువ పాలు ఇచ్చే పశువుల్లో వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే ఎండుగడ్డి మీద ఉండే వాటిలో కూడా వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. కానీ మనము ఎక్కువ పాల దిగుబడి మీద మనము దృష్టి పెడుతున్నాం కాబట్టి పాల దిగుబడితో పాటు వెన్న శాతము తగ్గకుండా చూసుకోవాలి. మనము ఈ వెన్న శాతం తగ్గకుండా ఉండాలి అంటే మనం చెప్పినట్టు బైపాస్ ఫ్యాట్ వాడుకోవచ్చు అధిక పాల దిగుబడి ఇచ్చే వాటిలో. దాంతోపాటు కొద్దిగా మనము ఈ ఉప ఉత్పత్తులు చెప్పాము కదా, వ్యవసాయ ఉప ఉత్పత్తులు, జొన్నగా మినపకట్టె లేదా పెసర కట్టె లేదా వేరుశెనగ కట్టె ఇలాంటివి వాడుకోవచ్చు. ఇప్పుడు మీరు చెప్పారు అంటే బైపాస్ ప్రోటీన్ కానీ బైపాస్ ఫ్యాట్ కానీ వాడితే వెన్న శాతం పెరుగుతుంది, దాంతోపాటు పాల దిగుబడి పెరుగుతుంది. అయితే పశుగ్రాసం యొక్క ప్రాముఖ్యత ఏమైనా చెప్పగలుగుతారా? సో పశుగ్రాసం అనేది పశువుకు ఖచ్చితంగా ఉండాల్సిన మేపు. సో దీనిలో పశుగ్రాసాలు చాలా రకాలు ఉంటాయి, ఏకవార్షికాలు, బహువార్షికాలు అనేవి ఉంటాయి. మొక్కజొన్న, జొన్న ఇలాంటివి అయితే ఏకవార్షికాలు అంటాము. అలాగే బహువార్షికాలు, ఈ మధ్య బహువార్షికాలు ఎక్కువగా వాడుతున్నాము. వీటిల్లో ఏపీబిఎన్ అనే రకం ఉంది. అలాగే సూపర్ నేపియర్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా కల్టివేషన్ చేస్తున్న రకము. ఈ సూపర్ నేపియర్ అనే దాంట్లో ప్రోటీన్ శాతం కూడా అధికంగా ఉంటుంది. సో దీనివలన పశువుకి కొద్దిగా పాలు కూడా ఎక్కువ ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇవి అన్నీ కూడా కాయజాతి రకాలు అంటాము. అలాగే పప్పు జాతి రకాలు కూడా మనం పశుగ్రాసంగా పెంచుకోవచ్చు. అవి ల్యూసర్ను, బల్సీము, అలాగే పిల్లి పెసరు కూడా పప్పు జాతి రకము. దీనివలన కూడా పాల దిగుబడి మనకి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చౌడు భూములు ఉన్న రైతులు ఉన్నారు మేడం, వాళ్ళకి ఏమన్నా అనుకూలమైన పశుగ్రాస రకాలు ఉన్నాయా? చౌడు భూముల్లో సాధారణంగా పశుగ్రాసాల ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. దానికి అనుకూలంగా ఒక రకం చెప్పచ్చు, అది పేద గడ్డి అంటాము. అది తినడానికి కూడా పశువుకు మెత్తగా బాగుంటుంది. చౌడు భూముల్లో దీన్ని పెంచుకోవచ్చు. తర్వాత అంటే మీరు సమగ్ర పోషక యాజమాన్యంలో లోపాలు వస్తే కొన్ని ఇబ్బందులు వస్తాయి, లేదా పశువు ఆరోగ్యం ఇబ్బంది ఉంటుంది, లేదా దిగుబడి తగ్గుతుంది అనేది మనం మాట్లాడుకున్నాం కదా. అందులో ఈ యొక్క సమగ్ర పోషక లోపం వస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, ఇంకేమైనా వ్యాధులు వస్తాయా? పశువు ఈనడానికి ముందు కొద్దిగా మేపు తక్కువ తింటుంది.
దాని వలన పశువుకి అవసరాన్ని బట్టి దానికి పోషకాలు అందకపోవచ్చు. దానివల్ల శక్తిహీనత అనే వస్తుంది. శక్తిహీనత వలన కీటోసిస్ అనే జబ్బు వస్తుంది. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే పశువు ఈనిన తర్వాత దానికి ఆహారం తీసుకోకపోవడము, పశువు యొక్క శ్వాస వాసన రావడము, అలాగే మూత్రం వాసన రావడము, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. సో దీనికి పశువు మనం ఏమన్నా దానా పెట్టినా కానీ గడ్డిని కూడా ముట్టుకోకపోవడము, పశువు దానా తినకపోవడము అనేది దీని లక్షణాలు. దీనికి ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. లేదా వచ్చిన పశువుల్లో అయితే కొన్ని రకాల ఉత్పత్తులు దొరుకుతాయి మనకి మార్కెట్లో, ప్రొపిలిన్ గ్లైకాల్ ఇలాంటివి దొరుకుతాయి. అవి ఖచ్చితంగా వాడుకోవాలి. లేదంటే పశువు ఇలాంటి వ్యాధికి గురి అవ్వకుండా ముందుగానే మనము జాగ్రత్త తీసుకోవాలి. పశువుకి అధిక శక్తి ఉన్న పోషకాలు ఉన్న దానాను కానీ లేదా గడ్డితో పాటు ఇలాంటివన్నీ కూడా మనము ముందు నుంచి పెట్టుకోవడము, పశువు ఈనే దానికి ముందు నుంచి పెట్టుకోవడం అనేది జాగ్రత్త వహించాలి. అయితే అంటే మీరు చాలా విషయాలు చెప్పారు. ఇంకా ఈ యొక్క మినరల్ మిక్చర్ అనేది మీరు ఒకటి చెప్పారు కదా, అసలు మినరల్ మిక్చర్లో ఏముంటాయి మేడం? ఈ ఖనిజ లవణాల మిశ్రమములో స్థూల ధాతువులు, సూక్ష్మ ధాతువులు అనే 2 రకాల ఖనిజ లవణాలు ఉంటాయి. ఎగ్జాంపుల్కు స్థూల ధాతువులు అంటే కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటివి, మెగ్నీషియం లాంటివి. సూక్ష్మ ధాతువులు అంటే ఐరన్, కాపరు, జింకు ఇలాంటివి. ఇవి పశువుకి పాల ఉత్పత్తి కోసమే కాకుండా పశువు దూడగా ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఖనిజ లవణాల మిశ్రమం అవసరం ఉంటుంది. దూడకు మనం ఇచ్చే మోతాదు 10 నుంచి 20 గ్రాముల వరకు ఇస్తాము. అలాగే పడ్డల్లోనూ 30 గ్రామ్స్ వరకు, 30 గ్రాముల వరకు ఇవ్వచ్చు. పాడి పశువుల్లో 50 గ్రాములు లేదా 50 నుంచి, పాడి ఎక్కువగా ఉంటే 50 నుంచి ఇందాక ముందుగా చెప్పుకున్నట్టు 70-80 గ్రాముల వరకు కూడా ఖనిజ లవణాల మిశ్రమాన్ని ఇవ్వచ్చు. దీనిలో మనకి చాలా లాభాలు ఉన్నాయి. అలాగే ఒక చిన్న లోపం కూడా ఉంది. సో ఈ సూపర్ నేపియర్లో ఆక్సలేట్స్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి మిగతా పశుగ్రాసాలతో పోలిస్తే. ఇవి కొన్ని పోషకాలని అందకుండా చేస్తాయి పశువుకు. సో దీన్ని అధిగమించడానికి మనము కొద్ది మోతాదులో డైకాల్షియం ఫాస్ఫేట్ అనే ధాతువుని కొద్దిగా 30 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు ఆ పశువుకి వాడటం మంచిది. అంటే ప్రతిరోజు ఇచ్చినప్పుడంతా వాడాలా మేడం? ఈ సూపర్ నేపియర్ వాడే సమయంలో మనం లేదా మినరల్ మిక్చర్ని కొద్ది మోతాదు పెంచుకోవాలి, ఎక్కువ మోతాదు పెంచుకోవాలి, వృధా అవుతుంది కాబట్టి. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి అంటే ప్రముఖంగా మనకు రైతుల యొక్క ప్రాక్టీస్ ఏముందంటే తడి బీరు పొట్టు వాడుతుంటారు మేడం. ఈ తడి బీరు పొట్టు నుంచి అసలు ప్రయోజనం ఉందా? రైతుకు లాభమా లేకపోతే ఏమైనా నష్టమా? సో ఈ బీరపొట్టు వాడటం వలన కూడా కాల్షియం లోపం అనేది వస్తుంది. ఎందుకంటే బీరపొట్టులో ఎక్కువగా ఫాస్ఫరస్ అనే ధాతువు ఉంటుంది. దానివలన కాల్షియం లోపం కలిగిస్తుంది. కాబట్టి కొద్దిగా కాల్షియం మోతాదుని బీరపొట్టు వాడే పశువుల్లో పెంచుకోవాలి. తర్వాత ఇటీవల అంటే వ్యవసాయ రంగంలో కూడా చీలేటెడ్ అనే ఒక పదం వాడుతుంటారు మేడం. ఈ మినరల్ మిక్చర్లో కూడా మార్కెట్లో చీలేటెడ్ మినరల్ మిక్చర్ అనేటువంటి ఒక పదం వినిపిస్తూ ఉంటుంది. అయితే మామూలు సాధారణ మినరల్ మిక్చర్ కన్నా చీలేటెడ్ మినరల్ మిక్చర్ యొక్క ప్రయోజనం ఏమన్నా ఎక్కువ ఉంటుందా? ఈ 2 రకాలైన ఖనిజ లవణాల మిశ్రమాలలో మినరల్ మిక్చర్స్లో ఖచ్చితంగా చీలేటెడ్ మినరల్ మిక్చర్స్ నుండి ధాతువు శోషణ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉత్పత్తికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. మరొక విషయం ఏమిటంటే ఈ మధ్య టీఎంఆర్ విధానంలో తినిపించటం, పశువుకు దానా తినిపించటం కానీ లేకపోతే గడ్డి తినిపించటం కానీ చెప్తుంటారు. అది ఏమిటి మేడం, ఒకసారి వివరిస్తారా? టీఎంఆర్ అంటే టోటల్ మిక్స్డ్ రేషన్, సంపూర్ణ సమీకృత ఆహారం. సో ఈ టీఎంఆర్ ఇవ్వడం ద్వారా పశువుకి ఇంకేమైనా అదనపు గడ్డి కానీ దానా కానీ ఇచ్చే అవసరం ఉండదు. పశువు అవసరాన్ని బట్టి మనము ఈ టీఎంఆర్ని ఇవ్వచ్చు. దీనివలన అన్ని రకాల పోషకాలు ఒకేసారి అందటం వలన పశువుకు అరుగుదల ఎక్కువగా ఉంటుంది, పాల ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇటీవల మీరు ఇందాక వివరించినట్లు బైపాస్ ప్రోటీన్ కానీ బైపాస్ ఫ్యాట్స్ కానీ రూమెన్ అనే పెద్ద పొట్టలోంచి దాటుకొని ముందుకెళ్ళి అది పశువులోకి శోషించబడి మంచి పాల దిగుబడి 80% పెంచుతుంది అనేటువంటి సమాచారం ఇప్పుడు పబ్లికేషన్లో వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం మేడం? సాధారణంగా పశువు పెద్ద పొట్టలో ఉండే సూక్ష్మజీవులు పశువు ఆహారంలో ఉన్న ప్రోటీన్ మాంసకృతుల్ని కొంతవరకు విచ్ఛిన్నం చేస్తాయి. సో ఈ
పాల దిగుబడి ఇచ్చే పశువుల్లో క్వాలిటీ ప్రోటీను ఎక్కువ కావాలి కాబట్టి ఈ విచ్ఛిన్నతకు గురి కాకుండా పశువుకు బైపాస్ ప్రోటీన్ రూపంలో ఇవ్వడం వలన దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చూశారు, విన్నారు. కవిత మేడం గారు చక్కగా పాడి రైతులకు మంచి దిగుబడి రావటానికి సమగ్ర సమతుల్య పోషక ఆహారం కోసం దానా లాంటివి వాడితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. అలాగే ఈ యొక్క కాల్షియం లోపం వలన పాల జ్వరం వస్తుంది. అలాగే పశువులకు కీటోసిస్ అనేటువంటి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని, వాటిని ఎలా నివారించాలో అనేటువంటి విషయం కూడా చెప్పారు. అలాగే బీరు పొట్టు లాంటివి వాడితే ఎలాంటి సమస్యలు వస్తాయనేటువంటి వాటిని కూడా వివరించారు. కాబట్టి ఈ మెలకులన్నీ పాటించి మంచి పాల దిగుబడి తీసుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్కారం.